వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ప్రోగ్రామింగ్ లాజిక్ని ఎలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. చాలామంది మనం చూసుకుంటూ కోడ్ కొడతాం, కానీ మనం ఎప్పుడైనా సొంతంగా లాజిక్ రాయాలంటే రాయలేకపోతారు. అసలు ఎలా బిల్డ్ అవుతుంది ఇది చాలామందికి ఉన్న ప్రాబ్లం. మనం కోడింగ్ స్టార్ట్ చేసిన వెంటనే అసలు ఎలా చాలామంది వదిలేస్తారు. కోడింగ్ స్టార్టింగ్లో మనం ఆల్రెడీ ఉన్న కోడ్ని అయితే కొట్టగలుగుతాం, యాస్టీస్ బట్టి పడతాం. సో బట్టి పడితే మనకేం రాదు. మనం లాజిక్ రాయగలగాలి, మనం లాజిక్ బిల్డ్ చేయగలగాలి. అప్పుడు మనకు క్రియేటివ్గా ఆలోచించాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలుస్తుంది. అప్పుడైతే ఎప్పుడు ఊరికే మనం ఉన్న కోడ్ని యాస్టీస్ కొడితే మనకేం లాభం దాంట్లో. సో దాన్ని మనం నేర్చుకోవాలి. హౌ టు బిల్డ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాజిక్. అందుకే తీసుకున్నాను ఈ టాపిక్. సో ఈ టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్న వన్స్ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటే, సో ఎలా బిల్డ్ చేయొచ్చు? మరి ఎలా బిల్డ్ చేయొచ్చు అంటే ప్రాక్టీస్ వల్లనే. మెయిన్గా ప్రాక్టీస్. ఎవరికి చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఎవరికైనా లాజిక్ అనేది ఊరికే రాదు, చూస్తే ఎన్ని వీడియోలు చూసినా రాదు. మనం లాజిక్ బిల్డ్ చేయగలగాలి. సో మనం లాజిక్ బిల్డ్ చేయాలంటే ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ ఎన్ని డేటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు మీకు అందరికీ లాజిక్ ఉంటుంది, అందరికీ లాజికల్ మైండ్ ఉంటుంది. మనం తీయాలి, దాన్ని ప్రాక్టీస్ చేసి బయటకు తీయాలి. సో అది మనం తీయగలగాలి. సో ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీసే. తర్వాత ఫస్ట్ వన్ నేనేమంటున్నా అంటే కాన్సెప్ట్స్ గ్రేటర్ దెన్ కంటెస్ట్స్. కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే కొద్దిగా కాన్సెప్ట్ నేర్చుకొని ప్రోగ్రామింగ్ టెస్టులు రాయడానికి వెళ్తారు. అక్కడ రాక మళ్ళీ డిసప్పాయింట్ అయి వదిలేస్తారు. సో మీరు ఫస్ట్ కాన్సెప్ట్ బేసిక్స్ నుంచి నేర్చుకోక సరిగా డైరెక్ట్ వెళ్ళి అక్కడ కోడింగ్ టెస్టులు రాస్తే అక్కడ మీరు రాకపోతే డిసప్పాయింట్ అయ్యి దాన్ని కోడింగ్ వదిలేస్తున్నారు చాలామంది. అప్పుడు మీకు లాజిక్ ఎలా బిల్డ్ అవుతుంది? అప్పుడు ఏమంటారు, అసలు నాకు లాజికే రావట్లేదు, లాజిక్ ఎలా రాయాలో తెలియట్లేదు, నేను డ్రాప్ అయిపోతా, నాకు కోడింగ్ అంటే నచ్చట్లేదు. ఇదే రీజన్ అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ సరిగ్గా నేర్చుకోవట్లేదు. ఓపికతో కాన్సెప్ట్ నేర్చుకోండి, టైం ఇవ్వండి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. మీరు లైఫ్లో ఈరోజు స్టార్ట్ చేస్తే రేపే అయిపోవాలంటారండి. అలా కాదు కదా. మనం లైఫ్ అందరికీ అనిపిస్తుంది ఈరోజు స్టార్ట్ అయితే రేపే సక్సెస్ అయిపోవాలని. కాన్సెప్ట్స్ ఫస్ట్ బేసిక్స్ నుంచి చదవాలి. అందుకే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక దానిలో ఎగ్జామ్ రాస్తూ ఉండండి. అప్పుడు మనకు ప్రాక్టీస్ అవుతుంది. కోడింగ్ టెస్ట్ ఇవ్వండి. ముందే కోడింగ్ టెస్టులు రాస్తే ఏమొస్తుంది మీకు? సో కాన్సెప్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, కాన్సెప్టే ఇంపార్టెంట్. రైట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కంటెస్ట్ అంటే ఏంటి? మినిమం టైంలో, తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. కానీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకో, రైట్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నావు లేదా ప్రాబ్లంకి, అప్పుడు నీకు తెలుస్తుంది ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలో తెలుస్తుంది. అరేసా, లేకపోతే స్ట్రింగ్సా, లింక్ లిస్టా, ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం? కొద్దిగా నేర్చుకుని అక్కడ పోయి రాస్తాం ఏంటి కోడింగ్ టెస్టులు. అక్కడ రాక మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం, లాజిక్ బిల్డ్ అవ్వలేదు అనడం. అసలు మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఏ కాన్సెప్ట్ రైట్, ఏ కాన్సెప్ట్ని ఎక్కడ యూజ్ చేయాలని. రైట్ కాన్సెప్ట్ అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? సో కాన్సెప్ట్స్ ఎప్పటికైనా కాన్సెప్ట్సే ఇంపార్టెంట్. సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అప్పుడు మీకు లాజిక్ బిల్డ్ అవుతుంది. ప్రోగ్రామింగ్ లాజిక్ ఎలా చేయాలో బిల్డ్ అవుతుంది అప్పుడు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి థింకింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ కోడ్. చూసుకుంటూ టైపింగ్ చేసినట్టు కోడ్ కొడతాం మనం. కొడుతూనే ఉంటారు చూసుకుంటా, బుక్ ముందర పెట్టుకొని. అట్లా కొడితే నీకేమొస్తుంది? కోడ్ చూసుకుంటా కొట్టినా, లేకపోతే కోడ్ యాస్టీస్ ఉన్న బట్టి కొట్టినా, నువ్వు థింక్ చేయాలి. అప్పుడే నీకు లాజిక్ బిల్డ్ అవుతుంది మైండ్లో. నీకు ప్రోగ్రామింగ్ లాజిక్ బిల్డ్ అవుతుంది. ఊరికే కోడ్ చూసుకుంటూ కొడితే నీకేమొస్తుంది? సో నువ్వు లాజిక్ బిల్డ్ చేయాలి. నువ్వు ప్రోగ్రామింగ్ లాజిక్ రావాలంటే నువ్వు థింక్ చేయాలి. నీ మైండ్కు పని పెట్టు, నీ మెదడుకు పని పెట్టు. అప్పుడే నీ మెదడు పని చేస్తే చురుగ్గా నువ్వు లాజిక్ రాయగలుగుతావు. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు పట్టిన ప్రోగ్రామ్లు ఉండవు. మనమే ఒక సొంత ప్రాజెక్ట్ చేయాలి, క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో థింకింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ కోడ్. ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళడం కాదు, టకటకటకట చూసుకుంటూ టైప్ చేయడం కాదు. టైపింగ్ టెస్ట్ కాదేమన్నా, నా టైపింగ్ టెస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి.
క్వశ్చన్స్ చూడండి, పెన్ను పేపర్ తీసుకోండి కావాలనుకుంటే మీరు అట్లా కూడా ప్రాక్టీస్ ఎలా రాయాలో లాజిక్ నేర్చుకోండి. లేకపోతే మన ఐడియాలో కొట్టండి. తర్వాత ఏ క్వశ్చన్లు ఇచ్చినా సింపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, అవి థింక్ చేయండి. క్వశ్చన్లు ఫస్ట్ ఇన్పుట్స్ ఉంటాయి, దాని తగ్గట్టు ఆన్సర్ రాయాలి, ఆన్సర్ కోడింగ్ చేయడం. సో ఇదొకటి, థింకింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ టైపింగ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా థింక్ చేస్తే మన మెదడు పని పెడితేనే మనకు లాజిక్ బిల్డ్ అవుతుంది. తర్వాత స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయండి. ఏదైనా స్టెప్ బై స్టెప్పే, ఒకటేసారి మీకు సొల్యూషన్, మీరు బెస్ట్ అప్రోచ్ని ఎప్పుడు కూడా కాలేరు. పక్కకున్న అతనికి బెస్ట్ అప్రోచ్లో చేశాడు నాకు రాలేదంటే కాదు కదా, మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తూ వెళ్ళండి ఎప్పటికైనా. అప్పుడు మీరు కూడా మంచి ఏదో ఒక క్వశ్చన్కి మంచి సొల్యూషన్ కనుక్కోగలుగుతారు, బెస్ట్ వేలో కనుక్కోగలుగుతారు, బెస్ట్ వేలో సొల్యూషన్ కనుక్కోగలుగుతారు. కానీ టైం పడుతుంది, ఎందుకంటే హార్డ్ వర్క్ టేక్స్ టైం, పర్సిస్టెన్స్ టేక్స్ టైం తీసుకుంటుంది. ఇలా ఎందుకంటే గెలుపు రావాలంటే ఊరికే కాదు కదా, టైం పడుతుంది దేనికైనా. హార్డ్ వర్క్ మనం చేసిన దానికి అప్పటికప్పుడు రిజల్ట్ రాదు. సో ఇప్పుడు చిన్నప్పుడు నీకు చిన్న ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి, కొద్ది పెరిగిన కొద్ది మనం మంచి ప్రాబ్లమ్ చేయగలుగుతాం. సో స్టార్టింగ్లో మనం లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ లాంటివి చేస్తాం, ఇట్లా మళ్ళీ ఆల్గరిథమ్స్ పెరుగుతూ పోతాయి. సో అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మనకు ఇదవుతుంది. తర్వాత ప్రాక్టీస్ ఇంపార్టెంట్, ఇదే మెయిన్. ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ, డైలీ 1 అవర్ ఇవ్వండి ప్రాక్టీస్కి. ఎంత బిజీ ఉన్నా డైలీ 1 అవర్ ఎక్కువ ఇవ్వాలి, నేను చెప్తున్నాను. డైలీ 1 అవర్ ఇవ్వండి కంపల్సరీ ప్రాక్టీస్. మీరు ఏదైనా బిజీలో ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా, మళ్ళీ 3 days సరిగా కోడింగ్ చేయకపోతే మీరు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి, కాన్సెప్ట్ని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. సో రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా డైలీ 1 అవర్ రివిజన్ చేసుకోండి, పీడిఎఫ్ మెయింటైన్ చేయండి, అప్పుడు మీకు కాన్సెప్ట్స్ అన్నీ గుర్తుంటాయి. ప్రాక్టీస్ చేయకపోతే మనం ఏదైనా కాన్సెప్ట్ మర్చిపోతాం ఈజీగా. సో డైలీ ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ ఉంటేనే మీకు కాన్సెప్ట్ గుర్తుంటుంది, లాజిక్ కూడా బిల్డ్ అవుతుంది, మీకు మెదడుకు మన మెదడుకు మేత అలాగా మెదడు మంచిగా చురుగ్గా పనిచేస్తుంది. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. 5th వన్ వచ్చేసి మూవ్ ఆన్. ఎందుకంటే ఏదైనా టఫ్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కువ ప్రాబ్లం వచ్చింది, టఫ్ అర్థం కావట్లేదు మీకు, అప్పుడు ఏం చేయాలి? కోడింగ్ క్వశ్చన్స్ టఫ్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా ఎక్కువ టైం తీసుకుంటేనే దాన్ని వదిలేసి సొల్యూషన్ చూసుకోండి. సో ట్రై చేయండి ఫస్ట్, అది ట్రైయింగ్ చేసిన తర్వాత ఇలా. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, బేసిక్స్ లెవెల్ నుంచి. మన మెదడు పనిచేయాలి, మన మెదడుని చురుగ్గా పనిచేయాలి. పడుకోబెట్టకండి మెదడుని, మైండ్ని పడుకోబెట్టండి. తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఒకటేసారి మీరు మంచి వేలో సొల్యూషన్ చేయలేరు, మంచి వేలో కోడింగ్ చేయలేరు, స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్తారు. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం రాకపోతే డిసప్పాయింట్ కాకండి, మూవ్ ఆన్ అవ్వండి, అక్కడ నుంచి సొల్యూషన్ చూడండి, మళ్ళీ ట్రై చేయండి ఇంకో క్వశ్చన్ని. సో ఇవి మీకు ఇలా చేస్తే మీకు ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా పజిల్స్ని సాల్వ్ చేయండి. సాఫ్ట్వేర్ కంపెనీ మనకు ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు పజిల్స్ ఇస్తారు, మంచి కంపెనీస్లో పజిల్స్. మనకి ఇప్పుడు అన్ని ఆన్లైన్లో రీసోర్సెస్ ఉన్నాయి. సో పజిల్స్ని సాల్వ్ చేయండి, అప్పుడు మీ మైండ్ అనేది చురుగ్గా పనిచేస్తుంది, అప్పుడు మీరు కరెక్ట్ వేలో వెళ్తారు. సో ఇలా చేస్తూ వెళ్ళండి, మీకు మంచి ప్రోగ్రామింగ్ లాజిక్ బిల్డ్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో లాజికల్ థింకింగ్ ఉంటుంది, దాన్ని బయటకు తీసుకురండి. అది ఓన్లీ ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రాక్టీస్ చేయండి, లాజిక్ బిల్డ్ చేయండి, అప్పుడు మీరు మంచి కోడర్ అవ్వగలుగుతారు. మంచి కోడర్ అయిన వెంటనే మీరే హై ప్యాకేజ్ డిమాండ్ చేయగలుగుతారు. ఈవెన్ మీరు లేకపోతే స్టార్ట్అప్ స్టార్ట్ చేయగలుగుతారు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఏదో ఒక చేసుకోవచ్చు మీరు. సో మీ స్కిల్స్, మీ ప్రోగ్రామింగ్ లాజిక్ బిల్డ్ చేసుకొని మంచి కోడర్ అవ్వండి, మంచి డెవలపర్ అవ్వండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.